రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రికి సమీపంలో ఓ గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేశాక ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. విలీన ప్రక్రియకు సంబంధించి కోర్టులోని వివాదాలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విలీన పంచాయతీలను మెర్జర్ చేయాలని ఇక్కడే కాదు, గుంటూరు, కాకినాడ, విజయవాడ, తిరుపతి, అలాగే నెల్లూరు, ఏ ప్రాంతాల్లో అయితే అనేక విలేజ్లు చెత్తకొప్పలాగా తయారవుతున్నాయి, అన్ని కలిపేయాలనే ఆలోచన. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో దాదాపుగా 12-14 సంవత్సరాలకు ఎలక్షన్ లేక 15th ఫైనాన్స్ రాక అభివృద్ధికి నోచుకునే పరిస్థితి, గ్రాంట్లు రాని పరిస్థితి ఉంది కనుక కార్పొరేషన్ల కలపని నిర్ణయించాం. ఒకళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళారు, వాళ్ళని కూడా విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేసాం. విలీనం చేసి డివిజన్లు కూడా పెరుగుతాయి. గత డివిజన్లో 50 ఉన్నాయి, ఇవాళ విలీనం అయిన తర్వాత డివిజన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది కనుక ఇది అభివృద్ధికి మారుపేరుగా నిలవాలి, గ్రేటర్ రాజమండ్రిగా ఉండాలి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత పెద్ద నగరం అవుతుంది. దీన్ని దావైపు దృష్టి సారిస్తున్నాం. ఎలక్షన్లు పెట్టాలని నేను నిర్ణయం ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే స్థానిక సౌపరిపాలన ఉండాలి, స్థానిక నాయకత్వాలు ఉండాలి, వారి సారథ్యంలో స్థానిక సమస్యల పరిష్కారం కావాలన్న ధ్యేయంలో నా వరకు నేను కృషి చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ సీఎం గారు కూడా వెరీ పర్టికులర్, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కూడా దాని మీద కృషి చేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసులో రేపు సోమవారం తర్వాత దాన్ని వర్కౌట్ చేసి రాబోయే నోటిఫికేషన్లో దీన్ని కూడా చేర్చాలని లక్ష్యం.